తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. వెల్కమ్ టు పిఆర్కే ఉమెన్. నేను మీ సూర్య వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మధులిక అప్పసాని, లైఫ్ కోచ్. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐమ్ గుడ్ అండి. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మధులిక గారు, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ మధ్య టైం మేనేజ్మెంట్ అది కొంచెం కష్టం అవుతుంది. టైం మేనేజ్ చేసుకొని వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఉండాలంటే ఏం చేయాలండి? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి మీరు. బికాజ్ ఈ మధ్యన ఎంత ఫాస్ట్ పేస్డ్ లైఫ్లో కోవిడ్ తర్వాత ఎస్పెషల్లీ దిస్ హ్యాస్ బికమ్ చాలా ఇంపార్టెంట్. 2 income ఫ్యామిలీస్ రన్నింగ్, మళ్ళీ పిల్లల హాలిడే, స్కూల్ హాలిడేస్, వీటి మధ్యలో ఐ వుడ్ సే మనము కపుల్ మధ్యలో ఉన్న ఐకమత్యాన్ని పెంచకపోతే చాలా స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నారు కపుల్స్ అండ్ ఫ్యామిలీస్. కపుల్ ఇద్దరు, భార్యాభర్త ఇద్దరు ఒకటే వైపు ఉండకపోతే ఫ్యామిలీస్ మధ్యలో గొడవలు వచ్చేస్తాయి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దట్ యుర్ బ్రింగింగ్ దిస్ టాపిక్. ఫస్ట్ థింగ్ ఎప్పుడైనా సరే అండి, ఎందులో అయినా ఫస్ట్ థింగ్ దట్ మ్యాటర్స్ ఇస్ ఇంటెన్షన్ అనేది మన ఇద్దరికి ఐకమత్యం కావాలి. మన ఇద్దరము టుగెదర్ ఉండాలి. ఈ ఇంటెన్షన్ 2 వైపుల నుంచి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ దాని కొరకు మనము ప్లాన్ చేసుకోవాలి. వన్ వే టు లుక్ ఎట్ ఇట్ ఈస్, మనము వీక్లో ఎంత టైం కలిసి ఉంటున్నాం, పోనీ ఎంత ప్రయత్నం చేస్తున్నాం కలిసి ఉండడానికి. కలిసి ఉండాలని కోరిక ఉంటే ఒకటి సరిపోతుంది, ఇంటెన్షన్. కోరిక తర్వాత యాక్షన్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఇంటెన్షన్ ఉన్నాక, నేను చాలామంది కపుల్స్కి ఏం చెప్తానంటే, మీ వీక్లీ క్యాలెండర్ మీరు ఫస్ట్ రాసుకోండి. మీ వీక్లీ క్యాలెండర్లో ఎక్కడ టైమింగ్ ఉందో అది మీరు కలపడానికి, 2 మిక్స్ చేయడానికి చూడండి. ఒక మార్నింగ్ 8 to 9 ఉందనుకోండి, అందులో ఏం చేయగలుగుతారు? 5 to 6 ఆన్ అ థర్స్డే ఓపెన్ అయ్యిందా? ఓకే, గ్రేట్, వాట్ కెన్ యూ డూ? ఒకరోజు వాళ్ళ బాబు కానీ వాళ్ళ పాప కానీ వాళ్ళ ఇన్లాస్తో, గ్రాండ్ పేరెంట్స్తో పడుకుంటుంటే ఆ టైం ఖాళీ అవుతుందా? మండేనో ముందు వీక్ ఫ్రైడేనో చూసుకుంటే క్యాలెండర్ కొంచెం ఐడియా ఉంటుంది. అన్నీ అనుకున్న ప్రకారమే అవ్వాలని లేదు, కానీ ఎంత కుదిరితే అంత దే ఆర్ ట్రయింగ్ టు బీ టుగెదర్. అక్కడ ఏమవుతుంది? ప్రయారిటీ మన కపుల్కి ఇచ్చినట్టు అవుతుంది. మన భార్యాభర్త మధ్యలో ఆ ప్రయారిటీ ఫస్ట్ ఫామ్ అవుతుంది. లేకపోతే ఏమవుతుంది? వాళ్ళకి ఫ్రీ ఉందని తెలుసు, కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు అనుకోండి, ఒక ఫ్రెండ్ ఫోన్ చేశారనుకోండి, ఆ ఫ్రెండ్కి వెళ్ళిపోతుంది. లేకపోతే మనం ఇప్పుడు రత్నదీప్కో విజేతకో వెళ్ళి ఏదో ఒక సరుకులు కొనుక్కోవాలి, అక్కడికి వెళ్ళిపోతుంది ప్రయారిటీ. అదే మనం ముందు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో మనం ఎన్నిసార్లు చెప్పుకుంటున్నాము వీక్లో అనేది ఫస్ట్ ఇస్ అ గుడ్ చెక్. సెకండ్, టైమే కాదు, ఎనర్జీ మంచి ఉన్న టైంలో మ్యాచ్ అవ్వాలి ఇది. ఇప్పుడు 1 is available only at 11 in the night ఎవ్రీ టైం 11కే అవైలబుల్ అంటే, వీళ్ళు అప్పుడు ఒకళ్ళు అబ్సల్యూట్గా స్లీపీగా ఉంటే దే కాంట్ మేక్ ఇట్ వర్క్. సో కొంచెము ఎనర్జీ చెక్స్ కూడా ఇద్దరికి బాగుందా చూసుకోవాలి. సెకండ్ థింగ్ ఈజ్, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో వేరే వేరే రకాల కాన్వర్జేషన్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ జస్ట్ రొమాంటిక్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అడ్మిన్. సో సూపర్ మార్కెట్కి వెళ్ళాలా, ఇద్దరు కలిసి వెళ్ళాలా, జిమ్కి వెళ్ళాలా, ఇద్దరు కలిసి వెళ్ళాలా, వేరే వేరే కేటగిరీస్ ఉండొచ్చు ఇవి. సో ఫస్ట్ వీక్లో మనం ఏమేమి అడ్రస్ చేయాలనుకుంటున్నాం? ఏదన్నా అన్ప్లెజెంట్ కాన్వర్జేషన్స్ వస్తున్నాయా? సో అన్నీ ఒక లిస్ట్ రాసుకుని ఈ లిస్ట్ అంతా మనం అడ్రస్ చేయాలి 1 week లేకపోతే 2 weeksలో అని అనుకుంటే, ముందే ఈ పెయిన్ఫుల్ కాన్వర్జేషన్ని మనం ఈరోజు మాట్లాడుకుందాం అని అనుకుంటే, ఒకటి జనరల్గా అండి ఏం చూస్తానంటే, హస్బెండ్ అండ్ వైఫ్ స్పెషల్గా ఇద్దరు వర్క్ చేస్తున్నప్పుడు, ఇద్దరు టయర్డ్గా ఉన్నప్పుడు చాలా మాట్లాడేసుకోవాలని చూస్తారు. దే ఎండ్ అప్ ఫైటింగ్. ఎందుకు? అక్కడ ఇట్స్ నాట్ దట్ ఒకళ్ళు వినట్లేదు అని అంటాము, కానీ టయర్డ్నెస్లో మనం ఎంత మాట్లాడినా మనం కూడా కరెక్ట్గా చెప్పలేము, పక్కన వాళ్ళకి వినడానికి కూడా టైర్డ్నెస్, లైక్ వినడానికి కూడా అంత ఎనర్జీ ఉండదు. ఆ టైంలో ఎట్లా బిహేవ్ చేయాలి అసలు? సో
ఫస్ట్ పాయింట్ ఇస్ సెల్ఫ్ అవేర్నెస్ అండి. సో ఫస్ట్ మనం టయర్డ్గా ఉన్నాము, ఈ పాయింట్ మనకు అర్థమవుతే ఇప్పుడు మనము పనుల గురించి మాట్లాడక్కర్లేదు, స్టాఫ్ గురించి మాట్లాడక్కర్లేదు, పిల్లల చదువుల గురించి మాట్లాడక్కర్లేదు. జస్ట్ ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ తిందామా, ఒక టీవీ ఒక సీరియల్ చూద్దామా కలిసి, అదే 15 minutesని లైటర్ టోన్లో వాడుకోవచ్చు. అదే మనం కొంచెము మన వీక్లీ స్కెడ్యూల్ని కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుంటే మనకు ఎక్కడ టైం దొరుకుతుంది అనేది మనం చూసుకుంటే ఆ పాకెట్స్లో డీప్ కాన్వర్జేషన్స్ అండ్ మూవీస్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు, లైట్ అండ్ డీప్. సో ఇంకొకటి దట్ ఐ కెన్ థింక్ ఆఫ్ ఈజ్ ఒక హిట్ లిస్ట్ ఉండడం. హిట్ లిస్ట్ అంటే నాకు 15 minutes ఉంటే నువ్వు నేను ఏం చేయగలుగుతాం, మనకు 30 minutes ఉంటే నువ్వు నేను ఏం చేయగలుగుతాం, 45 minutes ఉంటే మనం ఏం చేయగలుగుతాం. Now this is a very fun way of keeping వేరే యాక్టివిటీస్. ఎవ్రీడే 15 minutes ఉంటేనే నేను ఇది చేస్తాను, నాకు 45 minutes దొరికితేనే నేను ఇది ఒక్కటే చేస్తాను, అలా కాకుండా ఓవర్ టైం. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, మన మధ్యలో 15 minutes ఉందా, నో ప్రాబ్లం, మనము ఒక పర్టికులర్ 20-minute ఎపిసోడ్ చూద్దాము, పోనీ ఒక వాక్కి వెళ్దాము, ఒక ఐటమ్ లిస్ట్ 1 hour ఉంటే పికిల్ బాల్ ఆడదాము, టెన్నిస్ ఆడదాము, కమ్యూనిటీ హాల్కి వెళ్దాము, పోనీ ఒక ఫ్రెండ్ని ఇంటికి పిలుద్దాము, ఏదో ఒకటి. వాట్ ఆర్ ది ఆప్షన్స్ యూ హ్యావ్? ఆ ఒక లిస్ట్ మనం ఓవర్ టైం ప్రిపేర్ చేసుకుంటా ఉంటే మనం అంత ఆలోచించక్కర్లే. జనరల్గా ఏమవుతుందండి, మనం 15 minutes ఓకే, ట్యూస్డే నాడు మీకు నాకు 5 o'clockకి టైం దొరికింది, ట్యూస్డే వచ్చాక ఏం చేయాలని ఆలోచిస్తాం, ఆ టైం మన కళ్ళ ముందు 5 నుంచి 6 అయిపోతుంది. ఇలా కాకుండా ఎవ్రీ టైం అదే పార్క్ అంటే ఎవరో ఒక పార్ట్నర్కి బోర్ కొట్టేయచ్చు. ఓవర్ టైం మనం ఒక లిస్ట్ తయారు చేసుకుంటే అప్పుడు ఫన్గాను ఉంటుంది, చేంజ్గాను ఉంటుంది. పార్ట్నర్లో మనకి ఫస్ట్ కంప్లైంట్ ఏంటంటే మొనోటనీ కొట్టేసింది, అంటే అదే పనులు చేస్తున్నాము, బోర్ కొట్టేసింది. ఈ బోర్ కొట్టకుండా ఫన్గా కూడా ఉంటుంది. ఏదైనా టిప్ ఉందా, లైక్ ఫార్ములా లాంటిది దీన్ని టైం మేనేజ్ చేసుకోవడానికి? ఒక కపుల్ 2 sides దేర్ వర్కింగ్ అంటే జనరల్గా వర్క్లో వాళ్ళ ఎనర్జీ చాలా ఎక్కువ వెళ్ళిపోతుంది. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి జనరల్గా ఒక థంబ్ రూల్ ఉందండి, 8-8-8. 8-8-8 ఫార్ములా ఈజ్ అ వర్క్ లైఫ్ బ్యాలెన్సింగ్ ఫార్ములా. ఓకే. నా అందులో ఫస్ట్ 8 అంటే ఇట్స్ వెరీ సింపుల్ బట్ రీసెర్చ్ ప్యాక్డ్. ఫస్ట్ 8 ఈజ్ స్లీప్, 8 hours పడుకోవాలి, 8 hours రెస్ట్, 8 hours ఈజ్ మిగతాది వర్క్. సో ఫర్ 2 families who are working, ఐడియల్గా 8 hours రెస్ట్, విచ్ ఈజ్ రెస్ట్ అంటే అన్ని థింగ్స్, హాబీస్, మనకి మనం కావాల్సింది అనుకోవడం, లీజర్, కపుల్తో వెళ్ళడం, ఇవన్నీ. ఇంకో 8 hours ఇస్ వర్క్. మనము ఇప్పుడు మోస్ట్ కపుల్స్ లైక్ మీరు మెన్షన్ చేస్తున్నట్టు మోస్ట్ కపుల్స్ వుడ్ బీ వర్కింగ్ సమ్వేర్ ఎల్స్, రెండు వేరే ప్లేసెస్లో. సో వాళ్ళ వర్క్ ఎంటైటిల్స్ ఫర్ 8 hours అండ్ 8 hours ఆఫ్ నిద్ర. 3 చాలా శ్రద్ధగా చేస్తే అండి జనరల్గా మనము ఎనర్జీతో ఎండప్ అవుతాం బాగా. సో ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని టిప్స్ ఉన్నాయి నాకు. వర్క్ అనేది మనం ఏమనుకుంటాం, పొద్దున 9 వస్తే 5 వరకు ఇంకా అదే పనిగా డెస్క్ మీద కూర్చుని చేసేసేయాలనుకుంటాం. బట్ ఇలా చేస్తే 1 మనం టైర్డ్ అయిపోతాం, 2 అంత పర్ఫెక్ట్గా కూడా పని చేయం, అంత అదేగా మనము వర్క్ చేయాలి అనుకుంటే చాలా టైర్డ్ అయిపోతాం అండ్ ఎఫిషియన్సీ కూడా ఉండదు. అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఒక కపుల్ వర్క్లోనూ బాగా చేయాలి, ఇంటికి వచ్చి కూడా బాగా గిల్ట్ ఫ్రీగా ఉండాలి అంటే ఐ కెన్ సే దట్ పొమోడోరో టెక్నిక్ అని ఒకటి ఉందండి. 90 minutes వర్కింగ్, 20 minutes స్ట్రైట్ రెస్ట్. సో 90 minutes ఒక టాస్క్ మీద కంప్లీట్గా పెట్టి 20 minutes ఒక రెస్ట్ తీసుకోవచ్చు. 20 minutesలో మనం ఏం చేయొచ్చు అంటే జనరల్గా స్క్రీన్ టైం మనం ఫోన్ పట్టుకుంటాం, ఇదంతా వర్క్ అవ్వదు. అఫ్కోర్స్ ప్రతి 90 minutes తర్వాత ఫోన్ పట్టుకోవద్దు అని అనట్లేదు నేను, బట్ కొన్నిసార్లు పట్టుకుందాము. బట్ జనరల్గా టైం చెక్, ఎనర్జీ రీబూస్ట్
చెయ్యాలి మనం 90 నిమిషాలు వర్క్ చేశాక అంటే 3 థింగ్స్ అండి. సన్లైట్, హైడ్రేషన్ అండ్ మూవ్మెంట్. ఎవ్రీ బ్రేక్లో కాసేపన్నా ఈ 3 వస్తే మళ్ళీ నెక్స్ట్ దానికి ఎనర్జీ వస్తుంది. దట్స్ వన్ వే టు డూ ఇట్. ఇంకో వే 8 hours వర్క్లో మార్నింగ్ మనం వెళ్తున్న ముందే 8 hours వాట్ ఆర్ మై 3 tasks, నేను ఇవాళ 3 థింగ్స్ చేస్తాను, ఆ 3 ఏంటి అని మనం ఒకసారి అనుకుంటే లిస్ట్ వచ్చేస్తే ఆ 3 ఫస్ట్ చేయడానికి ట్రై చేద్దాం. జనరల్గా అండి 8 hours అంటాం కానీ 60% ఎనర్జీ ఉంటుంది 8 hoursలో. సో మనము 6 అంటే దట్ ఈస్ అరౌండ్ 5 hours. ఈ 5 hours హై ఎనర్జీగా ప్లాన్ చేసుకొని మిగతాది కొంచెం క్రియేటివ్ బ్రేక్స్లో క్రియేటివ్గా ఇంకొక నెట్వర్కింగ్ ఇన్సైడ్ ద కంపెనీ చేసుకుంటూ, కొలాబరేషన్ చేసుకుంటూ, మీటింగ్స్ టైంలో, అడ్మిన్ టైంలో. సో దిస్ ఈజ్ బ్యాలెన్సింగ్ హై ఎనర్జీ అండ్ లో ఎనర్జీ. మనం పొద్దున్న నుంచి వర్క్ చేసేలేం కదండి, ఎనర్జీ ఉండదు మనకి. నెక్స్ట్ స్లీప్ అంటారా, వైల్ ఇట్ ఈస్ ఆబ్వియస్ రైట్ నౌ అది కేస్ కాదు. ఎవరు 8 hours పడుకోవట్లేదు, ఛాన్స్ ఇచ్చినా 8 hours పడుకోవట్లేదు. అంటే ఎవరు అనకూడదు, బట్ చాలామంది పడుకోవట్లేదు బికాస్ ఆఫ్ స్క్రీన్స్. ఇట్స్ దేర్. ఇప్పుడు స్పెషలీ 2 income ఫ్యామిలీస్ చెప్తున్నాం కదా, వాళ్ళు ఇద్దరూ అలసిపోయి ఉంటున్నారు. అలసిపోయి ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ వాళ్ళకి కావాలి అని అనుకునేది ఎలోన్ టైం. సో వాళ్ళు అన్ని పనులు అయ్యాక స్లీప్ టైంని వాళ్ళు సగం చేసి సగం నేను స్క్రీన్కి ఇస్తాను, సగం నేను ఎలోన్ టైం నిద్రపోతాను అని అనుకుంటున్నాం. బట్ దిస్ మైట్ నాట్ బీ ద బెస్ట్ ఆఫ్ సొల్యూషన్. సో స్లీప్ ప్రయారిటీ ఉంటే లాంగ్ టర్మ్లో మనం ఇప్పుడు కపుల్కి ఏమి ఇవ్వాలనుకుంటున్నామో మన టైం ఇవ్వాలనుకుంటున్నాము. సో లాంగ్ టర్మ్లో మనం హెల్తీగా ఉంటే అది ఆటోమేటిక్గా జరుగుతుంది. సో దట్స్ డెఫినెట్లీ అక్కడ స్లీప్ని ప్రయారిటైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మిగతా 8 hours రెస్ట్ అన్నాక ఇప్పుడు గుడ్ ఫుడ్ కానీ యాక్టివిటీస్, హాబీస్ ఏమన్నా చేసుకోవడం, ఎవరైనా ఫ్రెండ్ని కలవడం, హస్బెండ్తో లైక్ వైఫ్తో బయటకు వెళ్ళడము, ఈ ఐటమ్స్ అన్నీ కొన్ని ఒక కోర్స్ తీసుకుంటామా, ఇవన్నీ మనకి 8 hours రెస్ట్లో ఇట్ కమ్స్ వ్యాలిడ్. సో మనం 8 hours స్లీప్, 8 hours వర్క్, 8 hours రెస్ట్ ఆర్ లీజర్ బేసిక్గా. ఓకే, ఇప్పుడు అన్నీ ఎగ్జాక్ట్ టైమింగ్ ఫాలో అవ్వాలని లేదు. ఇట్ ఈస్ నాట్ 8 hours in the night is sleep, 8 hours in the morning is work, 8 hours in the evening is leisure or rest. అలా కాదు. 8 hours స్లీప్ కంటిన్యూస్ కుదిరితే గ్రేట్, చాలామంది కుదరదు, కొన్నిసార్లు న్యాప్ తీసుకుంటారు మధ్యాహ్నం. బట్ వర్క్ని, లేజర్ని ఎంత కుదిరితే అంత కొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు, ఓవర్లాప్ చేయొచ్చు. 8 to 9 to 5లో ఎంత కుదిరితే అంత వర్క్ చేసి, మేబీ అంటే అందరికీ ఫ్లెక్సిబిలిటీ ఉండదు కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ కొంతమంది చేయగలుగుతారు. సో యూ కెన్ టేక్ దట్ 1 hour ఇంటూ ద హౌస్ టైమ్. జస్ట్ అన్ ఎగ్జాంపుల్, బట్ అందరికీ కుదరాలని లేదు. బట్ కొంచెం వీ కెన్ ప్లే అరౌండ్ విత్ వాట్ వర్క్స్. బికాస్ స్పెషలీ కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్లెక్సీ టైమింగ్ ఇవన్నీ ఎక్కువైపోయాయి. సో వాళ్ళ స్కెడ్యూల్ ప్రకారం వాళ్ళు 9 to 5 చేయాలనుకుంటున్నారో లేకపోతే 12 to 8 చేయాలనుకుంటున్నారో వాళ్ళ స్కెడ్యూల్ బట్టి వాళ్ళు ఈ 8 hours వాళ్ళు డిజైన్ చేసుకోవచ్చు. ఆ ఫ్రీడమ్ ఉంటుంది మధ్యన. వెళ్ళండి. యా, మధులిక రైట్, చాలా బాగా చెప్పారు మధులిక గారు. చూసారు కదండి మధులిక గారు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య టైం మేనేజ్మెంట్ అనేది చాలా చక్కగా చేసుకోవచ్చు. చాలా చక్కని టిప్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BRK Women ఛానల్.